కోర్టుకు వివరించినట్లు తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిట్ ప్రభుత్వానికి అందజేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డిని ఎన్నిక ఈ ఈ టాపిక్స్ అన్నీ కూడా మొన్న ఈ కార్ రేజ్ అన్నారు. అదిగో ఇక అరెస్ట్ అవబోతున్నాడు కేటీఆర్. ఇక ఇంకేం లేదు, కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఇదే జరిగింది చర్చ. మరి అదేమైందో కూడా ఇక మళ్ళీ దాని మీద అత్తబత్త లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ కథ. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు, ఉప ఎన్నికలు అయ్యేంత వరకు ఇవే నడుస్తాయి. వీళ్ళని అరెస్ట్ చేయరు. అసలు పెద్ద తలకాయలను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావునో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు బలవుతున్నారు ఇక్కడ అంటే అధికారులు. వాళ్ళు చెప్తే చేసిన వాళ్ళంతా బలవుతున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఇందులో. వాళ్ళు చెప్తేనే చేసామన్న గాడికి కూడా వీళ్ళు వాంగ్మూలంలో తెలపడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లాంటి చర్యలు కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ తీసుకోలే. మళ్ళీ అది మరుగున పడింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ముందుకు వస్తుంది. అంతే చెప్తే వీళ్ళ దోపుజులట. నిజంగా తెలుసు వీళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే దోపుజులాట ఆడాలి. తుదశకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట 2 గంటలు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించినట్లు తెలుస్తుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన అంశాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అలాగే పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చెక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐ బి మాజీ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియల్ ప్రొటెక్షన్ తొలగిస్తే కేసు తుది అంకానికి చేరుకుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో 9వ తేదీన కేసు విచారణ జరగనుంది. ఈ నెల నవంబర్ 18న విచారణ జరగాల్సి ఉండగా ప్రభాకర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో విచారణ జరగలేదు. ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరుతున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు కోరిన